హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ముందుగా మనము చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మనం బాగా కలుపుకొని పీస్లని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ఇందులో మైదా అలా ఏం వేయలేదండి. ఓన్లీ జస్ట్ మసాలాలు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్, లెమన్ పిండుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 6 hours పెట్టుకోండి, లేదంటే 1/2 hour సరిపోతుంది. ఇక్కడ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ని మీడియం సైజ్ పీసెస్ చేసుకోండి, మనకు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. మీకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మన పీసులు ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయాయి. చూడండి, చికెన్ పీసులు చూసారా? ఇవి మనం ముందు తయారు చేసి పెట్టుకోవాలి చికెన్ ఎగ్ నూడిల్స్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి 2 eggs తీసుకున్నాను నేను. ఈ ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకు అంత ఫ్లఫీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ యాడ్ చేశాక మనకు వాటర్ బాయిల్ అవ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో నూడిల్స్ అనేవి వేసుకోవాలి. వాటర్లో సాల్ట్ కూడా యాడ్ చేయాలండి, అప్పుడే మనకు నూడిల్స్కి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ముందు కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్, క్యాబేజీ, ఆనియన్, పచ్చిమిర్చి. క్యాబేజీ ఆప్షనల్ అండి, ఉంటే వేయండి, లేదంటే లేదు. మనకి ఫైనల్లీ ఇలా నూడిల్స్ అనేవి కుక్ అయ్యాయి. చూడండి, మనకు చూస్తేనే అర్థమైపోతుంది, అంటే అవి పర్ఫెక్ట్ కుక్ అయ్యాయా లేదా అనేసి మనకు అర్థమైపోతుంది చూడగానే. చూడండి, ఫైనల్లీ మనకైతే నూడిల్స్ ఇలా రెడీ అయిపోయి ఇప్పుడు మనం వీటిని ఒక స్టెయినర్లోకి తీసుకుందాం. ఇలా స్టెయినర్లోకి తీసుకున్నాక వెంటనే మనము చల్లటి వాటర్ పోయాలండి, అప్పుడే మనకి నూడిల్స్ అనేవి విడివిడిగా వస్తాయి. అలానే వదిలేస్తే ముద్దగా అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ అయితే పెట్టుకున్నాము. మనం ఎంత తక్కువ నూడిల్స్ చేసినా కూడా మనం పెట్టుకునే బాండీ అనేది కొంచెం పెద్దగా ఉండాలండి, ఎందుకంటే మనము నూడిల్స్ని బాగా కలుపుతాం కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి. ఇప్పుడు మనం ముందు బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అయితే వేసుకున్నాను. పైనుంచి కొంచెం లైట్గా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, సాల్ట్ స్ప్రింకిల్ చేయడము. ఓకే, స్ప్రింకిల్ చేసుకున్నాక ఇలా కలుపుతూ ఉండాలి. ఎక్కువ ఫ్రై అవ్వనియొద్దండి, జస్ట్ ఇలా మనకి ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా? ఇలా మీరు ఎంత క్వాంటిటీ నూడిల్స్ చేసుకుంటే దానికి సరిపడిన ఎగ్స్ అనేవి తీసుకోండి. నేనైతే ఒక 2 తీసుకున్నాను, నాకు ఇది సరిపోతుంది అనిపించింది. ఓకేనా? ఇలా తీసుకున్నాక అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకొని మనం ముందు చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుందిగా, అది వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కొంచెం మగ్గాలి అండి. ఇవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్లు. చూసారా? ఇలా మన ప్యాన్ పెద్దగా ఉండడం వల్ల ఇలా కలుపుకోవడానికి బాగుంటుంది. లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను. ఇలా చూసారా, మనకి మంచిగా ఎంత బాగా మగ్గిపోయాయో చూడండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేశాక మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఎంత బాగా కలిపితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. చూసారా? ఇప్పుడు ఇందులోకి మనం ముందు ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము చల్లటి వాటర్ వేయడం వల్ల ఇలా పొడి పొడిగా వచ్చాయి, లేదంటే ముద్దగా ఉంటాయి. చూసారా? ఇప్పుడు వీటిని మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి. మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలపాలి. చూసారా? ఇలా మనకి చాలా పొడిగా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి ఫైనల్ ఇలా కలుపుకున్నాక మనం ముందు ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్ పీసెస్ని, చికెన్ ఫ్రై పీసెస్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో ఇప్పుడు మనం కొంచెం కారము అండ్ అలాగే సాల్ట్, ఇప్పుడు టేస్ట్ సరిపడినంత వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకున్నాను, వేరే చాట్ మసాలా లాంటివి ఏం యూజ్ చేయట్లే. కొంచెం వెనిగర్, అలాగే సోయా సాస్ అనేది కొంచెం వేసుకోండి, మరి ఎక్కువైపోతే టేస్ట్ అంత బాగుండదు. మనకు బయట ఎక్కువ సాస్లు వేసేస్తారు, మనం ఇంట్లో అయితే మనం తక్కువ వేసేసుకొని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కెచప్ కూడా వేసాను. బయట వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలియదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బయట ఫుడ్స్ తినడం అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఇంట్లో చేసుకున్నామంటే బయట ఒకరు తినే మనీతో ఇంట్లో అందరం ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూసారా ఇలా అవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారా అండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది కదా. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మీరు ఎక్కువ వీడియోస్ చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో అనేది. మీరు కూడా కొంచెం కామెంట్స్ చేస్తే నాకు కూడా మన వీడియోస్ కూడా చూస్తున్నారని నాకు కూడా కొంచెం అర్థమవుతుంది అలా అన్నట్టు. ఓకేనా, ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి మా నూడిల్స్ ఎలా అనిపించాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి నిజంగా. ఓకేనా, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.